ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రార్థన చేసుకుందాం. పూజ్యనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, నీతిశూరుడా, న్యాయవంతుడా యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా, మీ కృపలో మీ దయలో మరొకసారి నాయన ఈ రీతిగా మేము చేరడానికి మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మరి తండ్రి, మేము పాడుకునే పాటను మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, కృప చూపించండి, సహాయం చేయండి. అలాగూ మరి తండ్రి 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి. మీ వాక్కులు వాగ్దానాలు మా పక్షంగా నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రాలు. అలాగూ ప్రభా మరి తండ్రి, మీ దైవజనుల ద్వారా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం వినే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. ఇదిగో ప్రభా మరి తండ్రి, మీ వాక్యం ద్వారా మీరు ప్రత్యక్షం అవ్వమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి, మీ వాక్యం వినే సమయం అంతటిని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. వినగలిగి చెవులు గ్రహించగలిగి హృదయాలు దాచుకునే మనస్సు మెండుగా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు. సమస్త విషయాల కృప చూపించండి ఆయన. దేవా, సమయం అంతటిని కూడా ప్రభా మా కొరకు మీరే ఆశీర్వదించి దీవించమని, మీ నామానికి మహిమ, మా అందరికీ గొప్ప సంతోషాన్ని కలుగు చేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. 633వ పాట పాడుకుందాం. శాపనాత్మక గీతాల్లో నుంచి 633వ పాట. వాసిల్లెను సిలువలో పాపక్షమాం, యేసు ప్రభుని దివ్య క్షమా. వాసిల్లెను సిలువలో పాపక్షమాం, కలువరిలో నా పాపము పుంచి సిలువకు నిన్ను ఆహుతి చేసే. కలువరిలో నా పాపము పుంచి సిలువకు నిన్ను ఆహుతి చేసే. కలుషమరా కరుణించితివి, కలుషమరా కరుణించితివి. వాసిల్లెను సిలువలో పాపక్షమాం, యేసు ప్రభుని దివ్య క్షమా. వాసిల్లెను సిలువలో పాపక్షమాం. పాపము చేసి గణించితి మరణం, శాపమేగా నేనాచించినది. పాపము చేసి గణించితి మరణం, శాపమేగా నేనాచించినది. కాపరివై నన్ను బ్రోచితివి, కాపరివై నన్ను బ్రోచితివి. వాసిల్లెను సిలువలో పాపక్షమాం, యేసు ప్రభుని దివ్య క్షమా. వాసిల్లెను సిలువలో పాపక్షమాం. ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామలికి. ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామలికి. అందులకే భయముందితిని, అందులకే భయముందితిని. వాసిల్లెను సిలువలో పాపక్షమాం, యేసు ప్రభుని దివ్య క్షమా. వాసిల్లెను సిలువలో పాపక్షమాం. నమ్మిన వారిని కాదనవనియు, నెమ్మది నొసగెడి నా ప్రభుడవని. నమ్మిన వారిని కాదనవనియు, నెమ్మది నొసగెడి నా ప్రభుడవని. నమ్మితిని పాదం
91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వాటికైన ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నాగు పాములు త్రొక్కెదవు, కొదవ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గనపరచదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతని గొప్ప చేసేదను. గాయం చేత అతన్ని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రికలో నుంచి ఒక మాటను మనం ఆలోచన చేయబోతున్నాం. సిలువను గూర్చిన వార్త అనే మాటను గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్. ఉదయకాల సమయంలో ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్ అనే అంశాన్ని గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. ఈ సిలువ ఇస్తున్న సందేశం ఏంటి? ఈ సిలువను గూర్చిన సంగతి ఏంటి? ఈ సిలువను గూర్చిన వార్త ఏంటి అనేది మనం ఆలోచన చేయబోతున్నాం. ఈ సిలువను మనం ధ్యానం చేయవలసిన వారం ఉన్నాం. సిలువను మనం తరచి చూడవలసిన వారంగా ఉన్నాం. పదే పదే మనము మరి దగ్గరగా వచ్చి తనివి తీరా మనం ఆ సిలువను దర్శించుకోవాల్సిన వారంగా ఉన్నాం. ఈ సిలువ మీద జరిగిన కార్యం ఏంటి? ఈ సిలువకు సంబంధించిన వార్త ఏంటి? ఈ వార్త నీకెలా అనిపిస్తుంది? ఈ వార్త లోకానికి ఎలా అనిపిస్తుంది? ఈ సిలువను కూర్చిన ఈ సందేశాన్ని లోకం ఎలా తీసుకుంటుంది? నీవెలా తీసుకుంటున్నావు? ఉదయకాలం ఈ వాక్యపు వెలుగులో మనం పరిశీలిస్తూ వద్దాం. ఇక్కడ రాయబడిన మాట సిలువను గూర్చిన వార్త. ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్ ఈస్ ఫూలిష్నెస్ టు ద పెరిషింగ్ బట్ ద పవర్ ఆఫ్ గాడ్ టు us who are being saved. ఒకే సందేశము, ఈ సిలువను గూర్చిన ఒకే మెసేజ్, ఒకే వార్త 2 తెగల వారికి 2 రకాలుగా ఉన్నదంట. 2 గుంపుల వారికి 2 రకాలుగా ఉన్నదంట. మానవాళిని గనక మనం విభజించగలిగితే, ఈ మాటను ఆధారంగా చేసుకుని సర్వ మానవాళిని 2 గుంపులుగా మనం విభజించగలము. ఒక గుంపుకు ఇదే మెసేజ్, ద మెసేజ్ ఆఫ్ దిస్ సేమ్ క్రాస్ ఎలాగుందంటే, కొంతమందికి అది వెరితనముగా ఉన్నదంట, మరి కొంతమందికి అది దేవుని శక్తిగా ఉన్నదంట. ఒకే మాట, ఒకే వార్త, ఒకే సంగతి, ఒకే సంఘటన మానవాళిని 2 భాగాలుగా విభజించి వేసింది. కారణం ఏంటంటే, వారు చూస్తున్న కోణం, వారు అర్థం చేసుకుంటున్న విధానం, వారు వింటున్న విధానాన్ని బట్టి ప్రజలు 2 రకాలుగా విభజించబడ్డారు. కొందరికి అది వెరితనంగా కనబడుతుంది. ఇట్స్ లైక్ ఏ ఫూలిష్ థింగ్, ఇట్స్ లైక్ ఏ ఫూలిష్నెస్, వెరితనంగా ఉంది. మరి కొంతమందికి అది దేవుని యొక్క శక్తిగా అది బయలుపరచబడతా ఉంది. ఏంటి అని చూస్తే ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ సిలువను గుచ్చిన వార్త, ఈ సిలువను గుచ్చిన సందేశం, ఈ సిలువను గుచ్చిన సువార్త నీకు ఎలా కనిపిస్తుంది? హౌ ఇస్ ఇట్? హౌ ఆర్ యూ ఫీలింగ్? నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? నీకు ఎలా కనిపిస్తుంది? ఈజ్ ఇట్ ఆల్ ఫూలిష్నెస్? అదంతా ఒక వెర్రిలాగా ఉందా? వెరితనం లాగా ఉన్నదా? లేక ఆ సిలువను నువ్వు చూస్తూ ఉంటే, ఆ సిలువను నువ్వు ధ్యానిస్తూ ఉంటే దానిలో నుంచి నువ్వు దేవుని శక్తిని అందుకోగలుగుతున్నావు? సిలువను గుచ్చిన వార్త కొంతమందికి దేవుని శక్తిని అందిస్తుందంట. సిలువను గుచ్చిన వార్త కొంతమందికి వెరితనం లాగా ఉందంట. ఎవరు వాళ్ళు అని గనక మనం ఆలోచన చేస్తే, తిరిగి ఈ వచనాన్ని గనక మనం చక్కగా బాగా సునిశ్చితంగా పరిశీలన చేస్తే, నశించుచున్న వారికి అది వెరితనముగా ఉన్నదంట, రక్షించబడుతున్న వారికి అది మరి దేవుని శక్తిగా ఉన్నదంట. ద సేమ్ మెసేజ్, ద మెసేజ్ ఆఫ్ దిస్ క్రాస్. సిలువను గుచ్చిన వార్త నశించిపోతున్న వారికి, నశించిపోవడానికి నిర్ణయించబడిన వారికి, నాశనం కొరకు పాత్రులుగా తమను తాము ఎంచుకుంటున్న వారికి అది వెరితనంగా ఉన్నదంట. ఎవరైతే రక్షించబడుతున్నారో వారికి అది దేవుని శక్తిగా ఉన్నదంట. సిలువ వేయబడిన క్రీస్తును మనం ధ్యానం చేస్తున్నాం. సిలువ యజ్ఞాన్ని గురించి, సిలువ యాగాన్ని గురించి ఇది నీకు ఎలాగున్నది?
ఇది నీకు తేలిగ్గా ఉన్నదా? ఇది నీకు ఒక సామాన్యమైన అంశంగా ఉందా? ఇది పెద్దగా పట్టించుకోవాల్సిన విషయంలాగా ఉన్నదా? లేక పట్టించుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన అంశంగా ఉన్నదా? మనం ఆలోచించుకోవాల్సిన వారంగా ఉన్నాం. నీవు రక్షించబడే గుంపులో ఉంటే, నీవు రక్షించబడే కోవలో ఉంటే నీకు ఇది దేవుని శక్తిగా ఉంటది. ఈ సిలువ నీకు దేవుని శక్తిని అందిస్తుంది. ఈ సిలువ నీ విశ్వాస జీవితంలో నీవు కాపాడబడడానికి, నీవు నిలువబడడానికి, రేపొక రోజు మహిమతో మనిషి కుమారుడు మహాప్రభావంతో దిగి వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలువబడటానికి నిన్ను శక్తిమంతునిగా చేసే నీకు దేవుని శక్తిని అందించే సిలువగా ఉంటుంది. ఆలోచించుకోవాల్సిన వారంగా ఉన్నాం. సిలువను గుచ్చిన వార్త అదే నశించిపోయే వారికి, నాశనం కొరకు నిర్ణయించబడిన వారికి అది ఒక వెరితనంగా ఉంటదంట, వేళాకోళంగా ఉంటదంట, అది ఒక అల్పమైన విషయంగా ఉంటదంట, స్వల్పమైన విషయంగా ఉంటదంట. కొంతమంది సిలువ మీద సెటైర్లు వేస్తున్నారు, కొంతమంది సిలువ మీద సర్కాస్టిక్ గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ సిలువ సందేశము వ్యక్తులను రెండు గుంపులుగా చేసేసింది. ఒక గుంపులో రక్షించబడుతున్న వారు ఉన్నారు, మరొక గుంపులో నాశనం అయిపోతున్న వారు ఉన్నారు, లేకపోతే నశించిపోతున్న వారు ఉన్నారు. దీన్ని మనం చాలా ఆలోచించుకోవాల్సిన వారు ఉన్నాం. నువ్వు రక్షించబడే గుంపులో ఉన్నావా? నువ్వు నశించిపోయే గుంపులో ఉన్నావా? రక్షించబడే గుంపులో ఉంటే ఏమి చెయ్యాలి? ఏమి చేస్తే ఈ సిలువను గుచ్చిన సందేశాన్ని ఎలాగ తీసుకుంటే, ఎలాగ దానిని గ్రహిస్తే, ఎలాగ దాన్ని అర్థం చేసుకుంటే నువ్వు రక్షించబడతావో ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క సిలువను గుచ్చిన వార్తను నువ్వు తేలిగ్గా తీసుకుంటే నువ్వు నశించిపోయే కోవలో ఉన్నావన్న సంగతిని కూడా దేవుడు తేటగా సూటిగా నీతో మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని నీవు గ్రహించాలి. పౌలు గారు తాను రాసిన పత్రికల్లో, మరి ముఖ్యంగా కొరింథీకి రాసిన పత్రికలోని సిలువను గుచ్చిన సంగతులు చాలా ఆయన రాస్తూ వచ్చాడు. చూడండి, 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం. 2 గుంపుల్ని తాను మరి చాలా స్పష్టంగా హైలైట్ చేసి చూపిస్తా ఉన్నాడు. ఆ 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనాలు. 15వ వచనంలో ఉంది, రక్షించబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనే ఉన్నాము. మేమైతే ఎవరమో తెలుసా? పౌలు తనతో పాటు యేసుక్రీస్తును స్వంత రక్షకుడు అంగీకరించిన అనేక మందిని గూర్చి రాస్తున్నాడు. యేసుక్రీస్తు అనుచరులుగా, యేసుక్రీస్తు యొక్క పరిచారకులుగా తమను తాము దేవునికి సమర్పించుకున్న వారితో తనను తాను మమేకం చేసుకుంటూ చెప్తున్నాడు. మేము రక్షించబడు వారి పట్లను నశించు వారి పట్లను దేవునికి క్రీస్తు సువాసనే అయి ఉన్నాము. క్రీస్తు యొక్క వాసనను, క్రీస్తు యొక్క పరిమళ వాసనను దేవునికి అర్పించే ఒక ధూపముగా అర్పించే వ్యక్తులంగా. ప్రియమైన వారలారా, ప్రజలు 2 గుంపులుగా విభజించబడుతున్నారు. ఈ సిలువకు 2 పక్కల 2 గుంపులు ఉన్నారు. ఒక గుంపు రక్షించబడుతున్న వారి గుంపు, రెండవ గుంపు నశించిపోతున్న గుంపు అంట. 16వ వచనంలో చూడండి, నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను. యేసుక్రీస్తును గురించిన సిలువ వార్త ఎలాగుందో తెలుసా? కొంతమందికి అది జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నదంట. ఎవరు రక్షించబడాలని ఉన్నారో, ఎవరు రక్షణ పొందుట కొరకు ప్రత్యేకించబడ్డారో, నిర్ణయించబడ్డారో అటువంటి వారికి జీవాన్ని అందించే జీవపు సువాసనగా ఉన్నదంట. అదే నశించిపోయే వారికి, లేక సిలువను తేలిగ్గా తీసుకుంటున్న వారికి, సిలువను ఒక వెర్రి వస్తువుగా, వెర్రితనంగా తీసుకుంటున్న వారికి అది మరణార్థమైన మరణపు వాసనగా. ఎలా ఉంది నీకు సిలువ? నీకు సిలువను గుచ్చిన వార్త, సిలువను గుచ్చిన సంగతులు నీ హృదయానికి ఇంపుగా ఉన్నాయా? నీ మనసుకి ఇంపుగా ఉన్నాయా? సిలువను గుచ్చిన వార్త నీ జీవితానికి ఒక సువాసనను అందిస్తుంది, నీ జీవితానికి ఒక సువాసనను అద్దుద్ది అన్న సంగతి నీకు అర్థమైందా? పాపం వలన వచ్చు జీతం మరణం అంట. సర్వ మానవాళి అజ్ఞాతి క్రమం ద్వారా పాపాన్ని సంక్రమించుకున్నారు. పాపం ద్వారా మరణానికి పాత్రులయ్యారు. మనలో మరణపు వాసన ఉన్నది. మరణార్థమైన మరణపు వాసనతో ఉన్న మనకు ఈరోజు జీవార్థమైన జీవపు వాసన ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు. అదే సిలువను గుచ్చిన వార్త. అర్థమైందా నీకు? ఇంకా పాపం చేస్తూ, ఇంకా పాపానికి జీతమైన మరణాన్ని మూటగట్టుకుంటూ మరణార్థమైన మరణపు వాసనలో సాగి వెళ్తావా? అలాగే నీ జీవితాన్ని కంటిన్యూ చేసుకుంటావా? లేక ఆయన సిలువలో నీకు నాకు అందిస్తున్న ఆ జీవార్థమైన జీవపు వాసన అందుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఉదయకాలం నీవు నిర్ణయించుకోవాల్సిన వాడవుగా ఉన్నావు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక 2 గుంపుల వారు ఉన్నారు. చూడండి, ఇదే కొరింథీ పత్రిక 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మా సువార్త మరుగు చేయబడిన ఎడల అది నశించుచున్న వారి విషయంలోనే మరుగు చేయబడి
ఉన్నది. మేము సువార్త చెప్తున్నాము, మేము సిలువను గుచ్చిన వార్త చెప్తున్నాము, మేము సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాము. అయితే అది ఎవరికి మరుగు చేయబడిందంటే, అది ఎవరికి అర్థం కావట్లేదంటే, అది ఎవరు గ్రహించుకోవటం లేదంటే, ఎవరు దాన్ని ఓవర్లుక్ చేస్తున్నారంటే, ఎవరు దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారంటే, నశించిపోయే వారే దానిని ఇగ్నోర్ చేస్తున్నారు. నశించిపోవడానికి ఎవరు తమను తాము వదిలేసుకున్నారో నశించిపో వారి విషయంలో మాత్రమే అది మరుగు చేయబడింది. అదే రక్షించబడే వారి విషయంలో అది తేట తెల్లం చేయబడింది. అది స్పష్టంగా అర్థమవుతున్నది. ప్రియమైన వారారా, నీకు అర్థమవుతుందా యేసును గుర్చిన వార్త? యేసు సిలువ నీకు అర్థమవుతుందా? అర్థం కావట్లేదు అంటే నీవు దేవుని సన్నిధిలో కూర్చొని నీవు దాన్ని గ్రహించాల్సిన వారు ఉన్నావు. నీ జీవితాన్ని సిలువతో నింపుకొని, సిలువ దర్శనం నీవు అందుకొని నీ జీవితాన్ని నీవు ధన్యం చేసుకోవాలి. సిలువంటూ ఎవరికి మరుగు చేయబడిందంటే, ఎవరికి అర్థం కావట్లేదంటే, నాశనం కొరకు నిర్ణయించబడిన వారికేనంట అది మరుగు చేయబడింది. సిలువను అర్థం చేసుకో. నువ్వు సిలువ సువార్తను నీవు గ్రహించు. సిలువ సువార్తను నీ యొక్క హృదయంలోకి నీవు చేర్చుకోవాలి. చూడండి, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలోకి మళ్ళా వెళ్దాం. అక్కడ రాయబడిన ఒక మాట మనం చూద్దాం. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున. దేవుడు జ్ఞానం ఇచ్చాడు లోకానికి, లేక దేవుడు మానవునికి జ్ఞానం ఇచ్చాడు. దేవుడు మానవునికి ఇచ్చిన జ్ఞానము చొప్పున మానవుడు వెతుక్కుంటా వెళ్లి దేవుని కనుక్కుంటాడేమో అని అనుకుంటే కనుగొనటం లేదు. మనిషి తన జ్ఞానాన్ని వ్యర్థపరుచుకుంటున్నాడు. మనిషి తన జ్ఞానాన్ని ఇతరమైన వాటికి వాడుకున్నాడు. అది ఇచ్చింది దేవుడే. దేవుడిచ్చిన జ్ఞానానుసారంగా దేవుని కనుక్కుంటాడంటే దేవుని కనుక్కోటలా. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, చూడండి అదే మాటలో రాయబడి, సువార్త ప్రకటన అను వెరితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. ఈ రోజు ఈ సువార్త ప్రకటన, ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్ ఈస్ బీయింగ్ ప్రొక్లెయిమ్డ్, is being announced, pronounced, పలకబడుతుంది, ప్రకటించబడుతుంది, డిక్లేర్ చేయబడుతుంది, వెల్లడి చేయబడుతుంది. ఎందుకో తెలుసా? సువార్త ప్రకటన అనేది నీకు వెరితనం లాగుంది కదా. ఏంటో మారండి అంటాడు. యేసు ప్రభు మీకోసమే చనిపోయాడు అంటారు. యేసు ప్రభు హింసించబడింది, శ్రమలు పడింది, రక్తం కాచింది మీకోసం అంటారు. అదేంటండి, మా కోసం ఆయన రక్తం కాచడం ఏంటి, మా కోసం ఆయన ప్రాణం పెట్టడం ఏంటి? అర్థం కావట్లా నీకు, వెరిగా ఉంది కదా. ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రాయించబడిన మాట, సువార్త ప్రకటన అను వెరితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పం. ఆయన దేవుడు సంకల్పించాడు. ఆ సంకల్పంలో ఆయన దయ ఉన్నది. అవుట్ ఆఫ్ హిస్ కంపాషన్ హీ హాస్ ప్లాన్డ్. దేవుడు తన దయ చొప్పున సంకల్పించాడు, ప్లాన్ చేశాడు. ఏంటి ఆయన దయ చొప్పున చేసిన ప్రణాళిక ఏంటి అంటే, సువార్త ప్రకటించబడుతూ ఉండగా ఎవరు దానిని నమ్ముతారో వారిని రక్షించాలని దేవుడు ప్లాన్ చేశాడు. జస్ట్ బై బిలీవింగ్, జస్ట్ బై ట్రస్టింగ్. యు నీడ్ నాట్ డూ ఎనీథింగ్. నువ్వేమి చేయక్కర్లేదు. ప్రకటన, ప్రకటించబడిన సువార్తను నీవు నమ్మడం ద్వారా నిన్ను రక్షించాలని దేవుడు సంకల్పించాడు. నమ్మడం ఎంత సులభం, కానీ చాలా మందికి నమ్మడం ఎంతో కష్టంగా ఉంది. అది ఎలా నమ్ముతామండి, ఎందుకు నమ్ముతామండి, ఎందుకు నమ్మాలని అంటున్నారు. ప్రియమైన వారలారా, దేవుడు తన దయ చొప్పున సంకల్పించాడు. సర్వ మానవాళిని రక్షించటానికి మానవునికి దేవుడు పెట్టిన భాగం ఏంటంటే జస్ట్ బిలీవింగ్, నమ్మడం మాత్రమే. మరి మిగిలిన సంగతి ఏంటి? మిగిలిన సంగతి అంతా దేవుడే చేసేశాడు. శిలువ కార్యమంతా దేవుడు సంపూర్తి చేశాడు. మానవుడు పాపం ద్వారా సంక్రమించిన మరణాన్ని ఆయనే మృంగివేశాడు. శాపాన్ని ఆయనే భరించాడు. ఆయనే పాపాన్ని భరించాడు. ఆయనే శాపగ్రాహి అయిపోయాడు. ఆయనే మన కోసం పాపము, హీ బికేమ్ సిన్. మన కోసం ఆయన పాపముగా మారిపోయాడు. కారణం ఏంటంటే మనందరి పాపాలు ఆయన మీద మోపబడ్డాయి. ఈరోజు నీకు నాకు రక్షణ ఎలాగొస్తుందంటే కేవలము సువార్త ప్రకటనను వెర్రితనము చేత, సువార్త ప్రకటించబడుతున్న ఆ యొక్క సువార్తను నమ్మడం ద్వారా దేవుడు రక్షించి. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో మాట, ఇంకా నీవు నమ్మకపోతే యేసు ప్రభు సిలువను గుచ్చిన సువార్తను దయచేసి నమ్మమని నేను ప్రభు పేరట మనవి చేస్తాను. ఇది నీకు వెర్రితనంగా ఉందేమో పర్వాలేదు, నీకు అర్థం కావట్లేదేమో, నీకు అదేదో చాలా తేలిగ్గా ఉందేమో, అదేదో అతీతంగా అనిపిస్తుందేమో, కానీ దేవుని వాక్యం చెప్తుంది గనక, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది గనక,
సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమైంది. వెర్రి వాళ్ళు నశించే వారికి అది వెర్రితనంగా ఉందా? నీకు వెర్రితనంగా ఉందా? పర్వాలేదు, ఆ వెర్రితనం ద్వారా దేవుని రక్షించాలనుకుంటున్నాడు. మహామేధావులు మహా జ్ఞానులు అనుకుంటున్న వారు అంటున్నారు ఇది ఎలా కుదురుతుందండి అని అంటున్నారు. ఇట్స్ ఆల్ ఫూలిష్నెస్ అంటున్నారు. ప్రభు అన్నాడు పర్వాలేదు, ఆ ఫూలిష్నెస్ ద్వారా నేను నిన్ను రక్షించుకోవాలనుకుంటున్నాను. అందుకే ప్రభుని నమ్ముకోవడానికి గొప్ప గొప్ప మేధస్సు అవసరం లేదు, మహాజ్ఞానులుగా ఉండక్కర్లేదు. మనం కేవలము దేవుని యందు నమ్మిక ఉంచి ఒక దీన మనస్సు మనలో ఉంటే మనం ఆయన్ను సొంత దేవుడిగా సొంత రక్షకుడిగా మనం అంగీకరించవచ్చు. చూడండి ఇదే అధ్యాయంలో 26వ వచనం 27వ వచనం గనక మనం చూస్తే దేవుడు అసలు తను రక్షించుకోవడానికి తను ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఏదో గొప్ప మేధస్సు కలిగిన వారిని, మహాజ్ఞానులను, సకల శాస్త్ర ప్రవీణత కలిగిన వారిని, విద్వాంసులను కాదంట ఆయన ఎన్నుకున్నది. 26, 27 చూస్తే సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని, జ్ఞానులు పిలువబడలేదు, ఘనులు పిలువబడలేదు, విద్యావంతులు పిలువబడలేదు. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు దేవుడు లోకములో నుండి వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు. వెర్రి వారిని ఆయన రక్షించుకున్నాడు. మహాజ్ఞానులు కాదు. ఆయన పిలుపును గనక మనం పరిశీలన చేస్తే వాళ్ళు అతిశయింపకుండా ఉండడానికి, వారు సిగ్గుపడడానికి ఈరోజు అజ్ఞానులమైన మనల్ని వెర్రివారిని ఆయన రక్షించుకున్నాడు. స్వార్థ నమ్మినందుకు, యేసు ప్రభు నమ్ముకున్నందుకు నిన్ను లోకం వెర్రోడు అంటున్నారా? పర్వాలేదు, వెర్రి వాళ్ళకే దేవుడు రక్షణ సంకల్పించాడు. వెర్రి వారిని రక్షించుకోవాలనుకున్నాడు. వెర్రి వారిని రక్షించుకోవడం కోసం దేవుడు ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. సువార్త ప్రకటన అను వెర్రితనము చేత నమ్ము వారిని ఆయన రక్షించాలనుకున్నాడు. ప్రియమైన వారులారా, ఈ సువార్త ప్రకటన ఎవరెవరికి వెర్రితనంగా ఉంటుందో చెప్పమంటారా? చూడండి 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఎవరు నా వెర్రితనంగా ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు, ఫూలిష్నెస్ లాగా ఎవరికి ఉంటది అని అంటే నశించిపోయే వారికి వెర్రితనంగా ఉంటది. ఎవరో తెలుసా నశించిపోయేది? 2వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 14వ వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపచాలడు. ఎవరికి తెలుసా సిలువను గుచ్చిన వార్త వెర్రిగా ఉంది? ప్రకృతి సంబంధి అయిన వాడికండి. ఆత్మ సంబంధికి కాదు, క్రీస్తు సంబంధికి కాదు, సత్య సంబంధికి కాదు. ఎవరికి వెర్రితనంగా ఉందంటే ప్రకృతి సంబంధికి. ఇంగ్లీష్ లో ఏమని రాయబడిందంటే మ్యాన్ వితౌట్ స్పిరిట్. దేవుని ఆత్మ లేనివాడు ప్రకృతి సంబంధి. మనుష్యాత్మ అందరిలో ఉంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. అయితే ఆ మనుష్య ఆత్మలోకి ఎవరైతే దేవుని ఆత్మను, పరిశుద్ధాత్మను చేర్చుకుంటారో వారు ఆత్మ సంబంధులుగా మారుతారు. ప్రకృతి సంబంధి ఎవరో తెలుసా? దేవుని ఆత్మ లేనివాడు, దేవుని ఆత్మను అంగీకరించిన వాడు, దేవుని ఆత్మను తన హృదయంలోనికి చేర్చుకుని వాడు. అట్టి వాడికి ఆత్మీయ విషయాలు అర్థం కావు. అట్టి వ్యక్తికి ఇవన్నీ వెర్రితనంగా ఉంటాయి. ప్రకృతి సంబంధి అయిన వానికి వెర్రితనముగా ఆత్మ విషయాలు అంగీకరించాడు. ఎందుకంటే ఆత్మ లేనివాడు గనక సువార్త, ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్ వాజ్ ఫూలిష్నెస్, వారికి వెర్రితనముగా ఉన్నది. ఉదయకాలం ఆలోచన చేసుకో. నీవు ఒకవేళ ప్రకృతి సంబంధివైతే, నీలో దేవుని ఆత్మ లేకపోతే నీకు సిలువ ప్రత్యక్షత అందదు, నీకు సిలువ దర్శనం అందదు, నీకు సిలువను గుచిన వార్త వెర్రితనంగా ఉంటది. దేవుని వద్దకు రా, దేవుని యొక్క ఆత్మకు నిన్ను నీవు లోపరుచుకో. అప్పుడు నీవు దేవుని యొక్క ఆ శిలువ కార్యాన్ని నీవు అంగీకరిస్తావు. 2వ మాట చూద్దాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1:16. ఇందులో ఏమని రాయబడిందంటే, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడును కాను, ఏలేనగా నమ్మువానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సిలువను గూర్చిన వార్త ఏమేంటి అనేది మనం మొదటిది ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్. ఇట్ విల్ గివ్ సాల్వేషన్. అది నీకు రక్షణ కలుగు చేస్తుంది. నమ్ము వారిని రక్షించుట సువార్త ప్రకటనను వెర్రితనం ద్వారా దేవుని దయాపూర్వక సంకల్పమైంది. ఇప్పుడు 2వ మాట ఏంటంటే, నమ్ము ప్రతివానికి
హూ ఎవర్ బిలీవ్స్, ఎవరు నమ్మినా గాని, అది యూదుడు గాని అన్యుడు గాని గ్రీసు దేశస్థుడు గాని ఎవరైనా గాని నమ్మిన ప్రతివానికి అది దేవుని శక్తి అయి శిలువ మన జీవితాల్లో దేవుని శక్తిని విడుదల చేస్తుంది. నశించు వారికి వెరితనము, రక్షించబడుతున్న వారికి దేవుని శక్తి అయి. కనుక శిలువ ఒక వ్యక్తికి రక్షణ ఇస్తుంది, నమ్మిన వ్యక్తికి. రెండోది, శిలువ నమ్మిన ఒక వ్యక్తికి ఆ శక్తిని ఇస్తుంది. యేసు ప్రభు నమ్మినప్పుడు, యేసు ప్రభుకి శిలువను నీవు నమ్మితే అది నీకు రక్షణ ఇస్తుంది. రెండోది, యేసు ప్రభుకి శిలువను నీవు అంగీకరిస్తే అది నీకు శక్తిని ఇస్తుంది. మూడో మాట కూడా చూపిస్తాను చూడండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెరితనముగాను ఉన్నాడు గాని, ఇక్కడ నుంచి గమనించండి, యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్, ఇట్ విల్ గివ్ గాడ్స్ విజ్డమ్. దేవుని జ్ఞానమును మనకిస్తుంది. శిలువ వార్త, శిలువను గుచ్చిన సువార్త, శిలువను గుచ్చే సువర్తమానము, సందేశము, వర్తమానము నీవు నేను అందుకోవాలి, నీవు నేను హృదయంలో చేర్చుకోవాలి. ప్రియమైన వార్లారా, శిలువను తేలిగ్గా తీసుకోవద్దు, శిలువను తక్కువ చేసి మాట్లాడొద్దు, తోలనాడొద్దు. శిలువను గురించి మరి 2 విషయాలు కూడా నేను ఈ సమయంలో చెప్పి నేను ముగిస్తాను. కనుక మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, శిలువను గుచ్చిన వార్త ఎవరు అంగీకరిస్తారో, ఎవరు నమ్ముతారో వారికి రక్షణ, ఎవరు నమ్ముతారో వారికి దేవుని జ్ఞానము, ఎవరు నమ్ముతారో వారికి దేవుని శక్తి, గాడ్స్ పవర్ అండ్ గాడ్స్ విజ్డమ్, గాడ్స్ సాల్వేషన్. ఆ దేవుడిచ్చే రక్షణ మనం అందుకోవాలంటే, ఆ దేవుడిచ్చే శక్తిని మనం అందుకోవాలంటే, ఆ దేవుడిచ్చే జ్ఞానాన్ని మనం అందుకోవాలంటే శిలువను గుచ్చిన వార్తను మనం అందుకోవాలి. శిలువను గుచ్చిన వార్తను మనం చేర్చుకోవాల్సిన వారంగా ఉన్నాము అనేది మనం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. చూడండి, 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట చూద్దాము. 4వ అధ్యాయం 10వ వచనంలో పౌలు అంటాడు, అసలు మేము సువార్తను అంగీకరించాం, మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారం, ఆ శిలువ కోసం మేము వెర్రోళం అయిపోయాం. మీరు మమ్మల్ని వెర్రోళ్ళు అనుకున్నా పర్లేదు, మేము వెర్రోళం అనిపించుకోవడానికి ఇష్టపడుతున్నాం. ఎందుకంటే మీకు అది వెరితనంగా ఉంది కదా, మేము ఆ వెరితనాన్ని లోకాన్ని ప్రకటిస్తున్నాం. కనుక మేము వెర్రివాళ్ళంగా ఉండడానికి ఇష్టపడుతున్నాం. మీ చేత మేము వెర్రివారం అని అనిపించుకోవడానికి కూడా మేము ఇష్టపడుతున్నాం. కానీ క్రీస్తును గుర్చిన సువార్త మేము విడిచిపెట్టమని చెప్పి చాలా స్పష్టంగా పౌలుకి ఎంతో ధైర్యంగా తాను చెప్పుకుంటూ వెళ్తూ ఉన్నాడు. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం గమనిద్దాం, సిలువను గూర్చిన వార్త నీకు ఎలా ఉందో నీవు ఆలోచించు. సిలువ అనేది ఇట్స్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ పనిష్మెంట్, అది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ డెత్. మరణానికి, ఒక వ్యక్తికి మరణం విధించబడినప్పుడు విధించబడిన మరణం అమలు చేయబడడానికి వాడే ఒక సాధనం క్రాస్. క్రాస్ ఈజ్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ డెత్. ఒక వ్యక్తికి మరణం విధించబడినప్పుడు విధించబడిన మరణం అమలులోకి రావడానికి వాడబడే సాధనం ఎవరికండి? అందరికీ కాదే. కొంతమందికి ఉరిశిక్ష విధించబడుతుంది, కొంతమందికి నానా రకాలన్న శిక్షలు ఉన్నాయి కదా. మరి ఎవరికి ఈ శిక్ష, ఎవరికి ఈ శిలువ సాధనంగా, మరణ సాధనంగా వాడబడుతుందని గనక మనం చూస్తే ద్వితీయోపదేశకాండంలోకి వెళ్దాం రండి. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయం 22వ వచనం. కనుక మొదటిది ఉదయకాలం మనం ధ్యానం చేస్తుంది శిలువను గుర్చిన వార్త నీకు ఎలా ఉన్నది. రెండవది, శిలువ మరణం కొరకు వాడబడే ఒక సాధనం. ఎవరికి వాడబడింది ఈ సాధనం? యేసు ప్రభుకి ఎందుకు వాడబడింది? ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ డెత్ గా అనేది మనం ఆలోచన చేయబోతున్నాం. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 22వ వచనం కనుక మనం చూస్తే, మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతన్ని చంపి మ్రాను మీద వ్రేలాడదీసిన ఎడల అతని శవము రాత్రి వేళ ఆ మాను మీద నిలవకూడదు, వ్రేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు. మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేస్తే మాను మీద వ్రేలాడదీయబడాలి. మరణ శిక్షకు తగిన యేసు ప్రభుకు శిలువ ఒక మరణ సాధనంగా వాడబడింది. యేసు ప్రభు ఏం చేశాడు? బందిపోటు దొంగనా, లేకపోతే నరహత్యలు చేశాడా,
లేకపోతే ఎంతో మందిని కూడగా పలుకొని పట్టణాల్లో అల్లర్లు క్రియేట్ చేశాడా? కొన్ని యాజిటేషన్స్ నడిపించాడా? ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేశాడంటే లేవే, అటువంటివి ఏమీ లేవు. కానీ ప్రభువుని సిలువ వేశారు. ఎవరికి సిలువ మరణం అంటే మరణ శిక్షకు తగిన పాపము చేసిన వారికి సిలువ మరణం అంట. అటువంటి వారు మ్రాను మీద వేలాడదీయబడతారు. సిలువ మ్రాను కారకు కొయ్యే సిలువ మీద యేసు ప్రభు వేలాడదీయబడ్డాడు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు అంట. ప్రభువు శాపగ్రస్తుడిగా వేలాడదీయబడ్డాడు. ప్రభువు మరణ శిక్షకు తగిన పాపము చేసిన వారికి ఎటువంటి శిక్ష ప్రభువు విధించబడి. ప్రియులారా, ప్రభువు యొక్క జీవితాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన మరణానికి తగిన హేతువేమీ ఆయనలో కనబడలేదు. కానీ ఆయన మరణించాడు. ఆయన శిలువ మీద మరణించాడు. ఆయనకు శిలువ శిక్ష విధించబడింది. కారణం ఏంటో తెలుసా? పాపము వల్ల వచ్చు జీతం మరణమై ఉండగా ఆ పాపం వల్ల వచ్చు జీతమైన మరణాన్ని యేసు ప్రభు భరించాడు. ఆయన పాపం చేసి యోహాను సువార్త 8:44 నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపింపగలరని అడిగారు. హూ కెన్ ప్రూవ్ చేయండి నాలో పాపం. ఒక్కళ్ళు మాట్లాడలేకపోయారు. ఆ రోజు కాదు, ఈ రోజు కూడా యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఈ రోజుకు కూడా ఆయన జీవితం నుంచి ఒక్క పాపాన్ని కూడా బయటికి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఉంటది. ఆయన గురించి, ఆయన ఎటువంటి వాడో ఆయన గురించి అక్కడ హెబ్రీ గ్రంథకర్త రాసుకుంటూ వచ్చాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడి 26వ వచనం, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఈయనకు మరణ శిక్షకు తగిన పాపము చేసినట్లుగా మరణ శిక్ష విధించారు. ఆ మరణ శిక్ష కూడా ఎలాంటిదంటే మ్రాను మీద వేలాడదీశారు. ఏంటి అసలు ఈయన లక్షణాలేంటి, ఈయన క్యారెక్టర్స్ ఏంటంటే పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా. ఇంకా చెప్పుకోవాలంటే యేసు ప్రభు చనిపోయినప్పుడు యేసు ప్రభుకు శిలువ మరణాన్ని విధించిన తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ప్రధాన యాజకుల నుంచి, ప్రజల పెద్దల నుంచి, ఆ యూదుల నుంచి వచ్చిన ఒత్తిడికి లొంగిపోయి యేసు ప్రభువుని శిలువకు అప్పగించాడు పొంతి పిలాతు. అయితే తానంటాడు, ఈయన యందు నాకు ఏ దోషమో కనబడలేదు. చూడండి, ఆ మాట చూసుకుందాం. యోహాను సువార్తలో చాలా 18వ అధ్యాయంలో మరి 38లో ఆఖరి మాట. అతడు ఈ మాట చెప్పి ఎవరంటే పిలాతు బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వచ్చి అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు. ఏం కనబడలేదండి? మీరేమో సిలువేమని కేకలు వేస్తున్నారు. మరణ శిక్షకు తగిన పాపం చేసిన వాడినే మాను మీద వేలాడదీయాలి. మీరేమో మాను మీద వేలాడదీయమంటున్నారు, కానీ అతనిలో నాకు ఏ దోషమో కనబడలేదు. తిరిగి 19వ అధ్యాయం యోహాను సువార్త 4వ వచనంలో పిలాతు మరలా వెలుపలికి వచ్చి, ఇదిగో ఈయన యందు ఏ దోషమును నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఇదిగో ఈయన మీ వద్దకు వెలుపలికి తీసుకుని వచ్చున్నాను వారితో నాకు కనబడలేదయ్యా ఏ దోషం. మరలా చూడండి 6వ వచనంలో ప్రధాన యాజకులు బంట్రోతులు ఆయనను చూచి సిలువేయమని కేకలు వేయగా పిలాతు ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు కనుక మీరే ఆయనను తీసుకుపోయి సిలువ వేయడం వారితో. సిలువేయమని అంటున్నారు. నేను వేయను సిలువ, మీరే వేసుకోండి తీసుకెళ్ళి. ఎందుకంటే మరణ శిక్షకు తగిన పాపం ఆయనలో నాకు కనబడలేదు, ఈయనలో నాకు ఏ దోషమో కనబడలేదు. ప్రియమైన వారలారా, మరణ శిక్షకు తగిన పాపం ఆయనలో లేదు. ఆయన మరణ శిక్షకు తగిన పాపము మ్రాను మీద వేలాడాడు. కరకు కొయ్య సిలువను ఆయన మోసుకుంటూ వెళ్ళాడు. తన సిలువను తానే మోసుకుంటూ వెళ్ళాడు. ఆయన తన సిలువ తీసుకుని వెళ్ళాడంట. వెళ్ళి ఆయన ఆ సిలువ మీద ఆయన మరి మరణించినట్లుగా మనం చూస్తాం. ఇది యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనం. వారు యేసును తీసుకొని పోయిరి, ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలముల చోటికి. నాట్ హిస్ క్రాస్, ఇట్ ఈస్ అవర్ క్రాస్. న్యాయంగా అది తన సిలువ కాదు, అది మన సిలువ. మన శిక్షకు తగిన పాపాలు చేసింది మనము. మ్రాను మీద వేలాడవలసిన శాపగ్రస్తులం మనము. కానీ యేసు ప్రభు మన స్థానంలో ఆయన మ్రాను మీద వేలాడాడు.
గలతీ పత్రిక ఆ 3వ అధ్యాయం ఈ విషయాన్ని స్పష్టంగా ఆ అపోస్తులైన పౌలు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాడు. 13, 14 వచనాలు కలిసి ఉన్నాయి. అందులో ఇలా రాయబడింది, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై అబ్రహాము పొందిన ఆశీర్వచనం. ఏమని పొందాడు ఆశీర్వచనము? నీ యందు భూలోకమందున సమస్త వంశములు దీవించబడతాయి అని చెప్పాడు. ఆ అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్య జనులకు కలుగుటక ఈరోజు నీకు నాకు అందరికి కలగడం కోసం, మనందరి కోసం అంట క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించి, మన కోసం శాపం అయిపోయాడు. మన కోసం ధర్మశాస్త్రం యొక్క ఆ యొక్క శాపం నుండి విమోచించడానికి ఆయన మానవ మీద వేలాడాడు. నాట్ ఫర్ హిమ్సెల్ఫ్, ఇట్స్ ఓన్లీ ఫర్ అవర్ సెల్ఫ్. మన కోసం ఆయన శాపం అయిపోయాడు, శాపగ్రాహి అయి ఉన్నాడు. మనందరి శాపము ఆయన మీద మోపబడింది. శాపగ్రస్తుడు మాను మీద వేలాడాలి గనక యేసు ప్రభు మాను మీద వేలాడు. ప్రియమైన వారులారా, ఈ వార్త నీకు వెరితనంగా ఉందా? పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక పవిత్రముగా ఉన్న ఆయన, ప్రత్యేకంగా ఉన్న ఆయన, నీవు నేను పొందవలసిన ఆ శిలువ మరణము, ఆ మ్రాను మీద వేలాడవలసిన ఆ ఘోర స్థితిని ఆయన తీసుకుంటే మనకు అబ్రహామును పొందిన ఆశీర్వచనాన్ని మనకు అందించడం కోసం ఆయన శాపం అయిపోతే అది నీకు వెరితనంగా ఉన్నదా? ఉదయకాలం ఆలోచన చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం మనం. సిలువను గూర్చిన వార్త నీకు వెరితనంగా ఉంటే ఉదయకాలం నిన్ను నీవు సరిచేసుకో. ఆయన చనిపోయింది మన కోసం, ఆయన శాపగ్రాహి అయింది మన కోసం, ఆయనకు విధించబడిన మరణ శిక్ష అది మనది, పాపము చేసింది మనది, మనము మరణ శిక్ష పొందవలసింది మనము. ఈరోజు నీకు ఎలా ఉన్నది సిలువను గూర్చిన వార్త? ఈరోజు ఆ సిలువ చూస్తే నీకు ఎలా ఉన్నది? అది నీకు చాలా తక్కువగా అనిపిస్తుందా? లో డిగ్నిటీ లెవెల్ తక్కువగా అనిపిస్తుందా నీకు? ఏం దేవుడు, యేసుప్రభు నమ్ముకున్నాను, యేసుప్రభు చూడబోతే అంత ఘోరమైన సిలువ మీద చనిపోయాడు అనిపిస్తుందా? ఇట్స్ ఆల్ ఫర్ యూ అండ్ ఫర్ మీ, నీ కోసం నా కోసం. ఈ సిలువను గూర్చిన సందేశాన్ని మనం ఎవరము నిర్లక్ష్య పెట్టడానికి వీల్లేదు. కనుక ఈ ఉదయకాలం మనం ఆలోచిస్తున్న 3 పాయింట్స్ ఏంటంటే, 1 ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్, 2 క్రాస్ ఈజ్ ద ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ డెత్, మరణానికి సాధనంగా సిలువ నిర్ణయించబడింది. 3 డూ యు నో హూ ఈస్ క్రూసిఫైడ్, ఎవరు సిలువ వేయబడ్డారో నీకు తెలుసా? యేసుక్రీస్తు సిలువ వేయబడ్డారు. మన కోసం దేవుడయ్యుండి దేవునితో సమానంగా ఉంటే విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక మన కోసం ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. జీసస్ వాస్ క్రూసిఫైడ్. యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. సిలువ అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? సిలువ మరణానికి ఒక సాధనంగా నిర్ణయించబడింది. పాపి యొక్క మరణానికి ధర్మశాస్త్రం విధించిన శిక్ష అది. ఈరోజు ఆ శిక్ష మనకు బదులుగా ఆయన తీసుకున్నాడు. డూ యు నో దట్? ఆయన వేలాడాడు సిలువ మీద. సిలువ వేయబడింది యేసుక్రీస్తు. ఈరోజు ఎలాగుంది నీకు? యేసుక్రీస్తును సిలువ మీద చూస్తున్నావా? దగ్గరగా రావడానికి ఇష్టపడుతున్నావా? సిలువను నిదానించి చూడడానికి ఇష్టపడుతున్నావా? ఏ రోజైనా కొంచెం సేపన్నా సిలువను గురించి ఆలోచించావా? సిలువ మీద రక్తసిక్తమైన ఆయన దేహము, ఆయన తల నుంచి కాళ్ల వరకు రక్తముతో నిండిపోయి రక్తపు ముద్దగా మారిపోయాడు. చూచావా ఆయన్ని? కళ్ళారా చూచావా? తేటగా చూచావా? ముఖం తిప్పుకొని వెళ్ళిపోతున్నావా? ఉదయకాల సమయంలో మనం ఆలోచించుకోవాల్సిన వారంగా ఉన్నాం. యేసుక్రీస్తు మన కోసం ఆయన సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడిన యేసుక్రీస్తును మనం నిదానించి చూడవలసిన వారంగా ఉన్నాం. ఆయన దేవుడై ఉండి మన కోసం సిలువ. చూడండి, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ సంఘం మీదకి దిగి వచ్చిన తర్వాత పేతురు తనతో పాటు ఉన్న మిగిలిన 11 మంది అపోస్తలు నిలబడి యేసు ప్రభువును గురించి ప్రకటిస్తున్నారంట. ప్రకటిస్తూ ఉంటే ప్రజలలో నుంచి వచ్చిన స్పందన ఏంటో చూడండి. అవి పండుగ దినాలు, పెంతెకొస్తు పండుగ దినాలు కనుక యూదయ దేశంలో నుంచి వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది యెరూషలేముకు వచ్చారు. యెరూషలేము దేవాలయంలో పండుగ చేసుకుని వెళ్ళడానికి. ఎప్పుడైతే పేతురుతో పాటు 11 మంది నిలబడి సువార్త ప్రకటిస్తున్నారు, సిలువను గుర్చిన సువార్త ప్రకటిస్తున్నారు. చూద్దాం, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 23వ వచనం. ఒక అవసరమైన వచనం చదువుతున్నాను నేను. వారు చేసిన ప్రసంగంలో దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపించితిరి.
పేతురు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, చాలా తేటగా చెప్తున్నాడు, చాలా సూటిగా చెప్తున్నారు. మీరు దుష్టుల చేత ఈయనను సిలువ వేయించి చంపారు. మీరు చంపారు, మీరు సిలువ వేయించారు. మీరు ఎవరిని వాడారో తెలుసా? సాధనంగా దుష్టులను వాడారు, దుర్మార్గులను వాడారు, కఠినాత్ములను వాడి యేసు ప్రభు సిలువ వేసేశారు. ఇలాగ యేసు ప్రభు యొక్క సిలువను గురించి చెప్తా ఉన్నారు. యేసు ప్రభుని మీరు సిలువ వేశారు, ఆయన సమాధి చేయబడ్డాడు, అయితే దేవుడు ఆయన సమాధిలో నుంచి లేపాడు అని చెప్తూ ఇంకొక మాట కూడా చెప్పారు. 36వ వచనం, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. చాలా సుదీర్ఘమైన సందేశం చెప్పిన పేతురు లాస్ట్ ఈ మాటతో ఆ సందేశాన్ని ముగిస్తున్నాడు. ఏమని ముగించారంటే, మీరు సిలువ వేశారు కదా, మీరు ఎవరిని సిలువ వేశారో, మీరు ఎవరిని మాను మీద వ్రేలాడదీశారో, మీరు ఎవరిని మానుకు అప్పగి చెప్పారో ఆయననే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఈ విషయం మీరందరూ తెలుసుకోవాలి, మీరందరూ తెలుసుకోవాలి. హీఈస్ ద లార్డ్ ఆఫ్ ఆల్. ఆయనే ప్రభువు, ఆయన అందరికీ ప్రభు. మీరు సిలువ వేసిన యేసుక్రీస్తును దేవాది దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు క్రీస్తుగా ప్రభువుగా నియమించారని చెప్పగానే వాళ్ళందరూ చాలా అప్సెట్ అయిపోయారు, చాలా డిస్టర్బ్ అయిపోయారు, హృదయాల్లో మనసుల్లో గుచ్చబడ్డారంట, నొచ్చుకున్నారంట. ఇప్పుడు వాళ్ళు ఒక ప్రశ్న వేస్తున్నారు. 37 వచనం, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని క్రిందుంది పొడవబడి గుచ్చబడి, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడుమ అపోస్తలులను అడుగగా, మీరేనయ్యా యేసు ప్రభుని సిలువ వేసింది, మీరేనయ్యా ఆయన్ని సిలువకు అప్పగించింది అని చెప్పితో ఉన్నప్పుడు వాళ్ళు హృదయాల్లో గుచ్చబడి అడిగారు, అయ్యా మేమేం చేయమంటారు? అయ్యో ఇంత ఘోరమైన పని మేము చేశామా? మాకు రావాల్సిన శిక్ష ఆయన తీసుకున్నాడా? మాకు రావాల్సిన మరణం ఆయన తీసుకున్నాడా? సహోదరులారా మేమేమి చేయాలని చెప్పినప్పుడు అప్పుడు పేతురు చెప్తున్నాడు, ఉదయకాలం యేసు ప్రభు సిలువను నిదానించి చూడకుండా, యేసు ప్రభు సిలువను ఓవర్లుక్ చేస్తా, తక్కువ అంచనా వేస్తా దాటిపోతున్న వారితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈనాడు మనం సిలువ దగ్గర నిలబడవలసిన వారంగా ఉన్నాం, ఆగవలసిన వారంగా ఉన్నాం, నిదానించి చూడవలసిన వారంగా ఉన్నాం, మనం అడగవలసిన వారంగా ఉన్నాం. ఇప్పుడు నేనేమి చెయ్యాలి, ఇప్పుడు నేనేమి చేయాలని మనం ప్రశ్నిస్తే ఇదిగోండి జవాబు ఇక్కడ రాయబడింది. 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు చెప్తున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి. మారు మనస్సు పొందండి, రిపెంట్ అని ఉంటది, పశ్చాత్తాపడండి. ఏమి చేశారో దానికి పశ్చాత్తాపడండి. మీ దుర్మార్గపు మనస్సును బట్టి, మీ పాపపు క్రియలను గుచ్చి ఒకటి పశ్చాత్తాపడండి, రెండోది పాపాలు ఒప్పుకోండి, మూడోది దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు, మీకు పాప క్షమాపణ ఇస్తాడు, దానికి గుర్తుగా మీరు బాప్తిస్మము తీసుకోండి. ఈ కార్యం జరగాలి. శిలువను గుచ్చిన వార్త నీకు అర్థమైతే, శిలువను గుచ్చిన వార్త నీకు రక్షణ ఇవ్వాలంటే, నీకు దేవుని శక్తిని విడుదల చేయాలంటే, నీ జీవితంలో దేవుని జ్ఞానం నీకు ప్రసాదించబడాలంటే నీవు చేయాల్సిన కార్యం ఏంటంటే పశ్చాత్తాపడు. నీ గత జీవితాన్ని గురించి, నీ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకో, ప్రభు క్షమిస్తానంటున్నాడు. మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడంట, మనల్ని సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తాడంట. ఇక్కడ ప్రభు చేసిన కార్యం అదే. వారు తమను తాము ప్రభుకు అప్పగించుకున్నారు, పాపాలు ఒప్పుకోవడం మొదలు పెట్టారు. అప్పుడు ఏం జరిగిందంటే 41వ వచనం, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిన ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చుకున్నారు. 3,000 మంది యేసు ప్రభును తమ రక్షకుడుగా చేర్చుకున్నారు. కారణం ఏంటో తెలుసా? సిలువను గుచ్చిన వార్త వాళ్ళ చెవులకు ఇంపుగా చేసుకున్నారు. అది వెరితనంగా చేసుకోలేదు, అది దానిని ఒక గంభీరమైన అంశంగా తీసుకున్నారు. సిలువను గుచ్చిన వార్తను ఎవరు చేర్చుకున్నారో వారు రక్షించబడ్డారు. 1,000 మంది రక్షించబడ్డారంట. నీవు దేవుని పేరు పెట్టుకుని ఎంతకాలం నుంచి ఉన్నావు? యేసుక్రీస్తుని ఎరిగిన వ్యక్తిగా నువ్వు ఎంతకాలం నుంచి ఉన్నావు? ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నీ స్వంత రక్షకుడుగా అంగీకరించు. నీవు సిలువను గుచ్చిన వార్త ఒక గంభీరమైన, ఘనమైన, అతి విలువైన వార్తగా నీవు తీసుకో. అది నిన్ను రక్షణలోకి నడిపిస్తుంది. ఆ యొక్క సిలువ మన యొక్క మరణ సాధనం. మనము వేలాడవలసిన వారం ఉన్నాం, మనము సిలువ మరణం పొందాల్సిన వారం ఉన్నాం. మన స్థానంలో ప్రభు సిలువ మరణం పొందాడు. అర్థమైందా నీకు? చూచావా నిదానించి ఆయన పొందిన గాయాలు, ఆయన పడిన హింసలు, ఆయన అనుభవించిన శ్రమలు,
అన్ని చూచి అర్థం చేసుకొని ప్రభా నా కోసం నాకు బదులుగా నా స్థానంలో నువ్వు వేలాడావు. నాకు రావాల్సిన మరణాన్ని నీవు తీసుకున్నావు. నా జీవితంలో నా మరణాన్ని కొట్టివేశావు. నాకు రావాల్సిన తీర్పును కొట్టివేశావు. ఉచితముగా నిన్ను నమ్ముకున్నందుకు రక్షణ ఇస్తానంటున్నావు. నిన్ను నమ్మితే నీ శక్తిని ఇస్తానంటున్నావు. నిన్ను నమ్మితే నీ జ్ఞానాన్ని నాకు ఇస్తానన్నావు. ఇదిగో ప్రభా నేను నమ్ముతున్నాను ప్రభా. నీ శిలువ కార్యాన్ని నేను నమ్ముతున్నాను ప్రభా. ఆ శిలువ యజ్ఞం, ఆ శిలువ యాగం నా కోసమే అని నేను నమ్ముతున్నాను ప్రభా. మనసారా ప్రభుతో చెబుతాం, హృదయం అంతటితో ప్రభుతో చెబుదాం. ప్రభా ఏం చేయమంటావని ప్రభుని అడుగుదాం. ప్రభు తన ఆత్మ ద్వారా మన పాపాలు ఒప్పించినప్పుడు ప్రభు పాదాల దగ్గర మన పాపాలు ఒప్పుకుందాం. ఆయన రక్తంలో కడుక్కుందాం. ఉచితంగా నీతిమంతులంగా తీర్చబడి ఆయన శిలువ సాక్షులుగా ఆయన శిలువ యందు అతిశయిస్తూ ముందు సాగి వెళ్దాం. అటువంటి కృప ప్రభు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రభా, ప్రేమగల దేవ, మీకెంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో సిలువను గుర్చిన వార్త, ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్ అనే అంశం మీద మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రములు తండ్రి. నాయన కొంతమంది నశించిపోయేవారుగా, మరికొంతమంది రక్షించబడేవారుగా ఉన్నారని, నాయన నశించిపోయేవారికి అది వెరితనంగా ఉంది కానీ రక్షించబడేవారికి అది దేవుని శక్తిని, దేవుని రక్షణను, దేవుని జ్ఞానాన్ని అందించేదని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. నాయన అది ఎవరికి వెరితనంగా ఉంటుందో కూడా చెప్పారు. ప్రకృతి సంబంధులకు అది వెరితనంగా ఉంటుందని చెప్పారు ప్రభా. నాయన నీ యొక్క ఆత్మ విషయాలను గ్రహించడానికి ఆత్మ సంబంధులుగా మమ్మల్ని మార్చమని ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. ఈ సిలువని మరణానికి ఒక సాధనంగా అది నిర్ణయించబడింది మా నిమిత్తమే ప్రభా. అది న్యాయంగా అయితే మా మరణ సాధనం, కానీ నీ యొక్క ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ డెత్ గా నీవు చేసుకుని ప్రభా సిలువలో మా కోసం మరణించావు. నీకు స్తోత్రాలు అయ్యా. నీవు సిలువ వేయబడ్డావు. సిలువ వేయబడిన క్రీస్తుని మేము చూడడానికి సహాయం చేయండి. క్రీస్తు మరణించిన సిలువను మేము చూడడానికి సహాయం చేయండి. ఆ సిలువ సువార్తను మా ప్రభా మా జీవితాలకు జీవార్థమైన వాసనగా మేము మార్చుకోవడానికి సహాయం చేయండి. మీ కృపగల కార్యము మా అంతరంగాల్లో జరిగించండి. ఎవరెవరు పాలు పంపులు పొందుతున్నారో, ఈ ప్రోగ్రామ్స్ ఎవరు వ్యూ చేస్తున్నారో, మా ప్రభు ఎవరు నమ్మకంగా వాక్యం వింటున్నారో వారి జీవితాల్లో ఇంకా రక్షించబడని వారు ఈ దినాల్లో రక్షించబడేటట్లుగా సహాయం చేయండి. నీ సిలువ కార్యము లోతైన రీతిలో జరిగించి మా ప్రభు మా తండ్రి రక్షణ నిశ్చయత ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నీ కృప చొప్పున ముందుకు నడిపించమని, మీరే మహిమను పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.